ఇక్కడే ఉన్నావా? మొన్న నన్ను ఏడిపించావు కదా. ద స్నేక్ ఈస్ కమింగ్. దేనికి కొడతాం? బుద్ధి లేదు అసలు. ఎంత చక్కగా చూసుకోవాలి చెల్లాయని. మీ ఇద్దరిని ఎంత ప్రేమగా అలా ముద్దుగా పెంచుతూ చక్కగా చూస్తుంటే మీరేంటి తయారయ్యారు? శారదా అంటే నాకు ఇష్టమే నాన్న. ఏదో జోక్గా ఏడిపించాను. ఎప్పుడు చేయి మాకు తెలుగు తెలుసుకుంది మరి. ఇంకా ప్రేమగా చూసుకో. మీరు మంచి అభివృద్ధిలోకి రావాలి. అదే నేను కోరుకునేది. సరేనా? ఇద్దరు చక్కగా ఉండడము, కొట్లాడుకోకుండా. సరేనా? రే భాస్కర్, నేను కోరుకునేది ఏంటంటే మీ ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ఉండాలి ఎప్పుడు కూడా. వింటున్నావా? చెల్లాయిని చక్కగా చూసుకోవాలి. నువ్వు కూడా అమ్మాయి పట్ల చక్కగా ఉండాలి. నీ జీవితం బాగా గుర్తుపెట్టుకో దృఢంగా. ఇదిగో నాన్న చెప్పారు, బాగా గుర్తుపెట్టుకో. నేనున్నా లేకపోయినా ఎప్పుడు కూడా చెల్లాయిని చాలా ప్రేమగా చూసుకోవాలి. అట్లా చూసుకుంటానని చెప్పి నాకు మాట ఈరోజు మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా చక్కగా చెవుదోడు వాదులుగా ఉండాలి. కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను కలిసిమెలిసి ఉండాలి. చెల్లాయిని ఎప్పుడు ప్రేమగా చూసుకోవాలి. జీవితాంతం కూడా మీ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా అనురాగంగా చక్కగా గడపాలి. తెలిసిందా? శుభం. ఇవి తినండి. మిమ్మల్ని ఒకటి అడగనండి. అడుగు. బ్యూటీ పార్లర్ అంటే అర్థం ఏంటండి? ఇచ్చి మాకు అది కూడా తెలీదా? మహిళా గ్యారేజీ. అదేంటి? అదేగా మరి సొట్టబడ్డ పళ్ళని రిపేర్ చేసేది అక్కడేగా. నువ్వు కూడా ఏమైనా తేడా ఉంటే వెళ్ళి చేయించుకోపో. మిమ్మల్ని అడిగాను చూడు, నా చెంపలు నేను కొట్టుకోవాలి. కూలుతున్నాయి కట్టడాలు, కట్టడాలు కూలుతున్నాయి. ఇంకొక క్వశ్చన్ అండి. నీకు ఎప్పుడు క్వశ్చన్లేగా, నేను సమాధానాలు చెప్పాలి. అడుగు, చెప్తాను. శాంపుల్ అంటే ఏంటండి? శాంపిల్ అంటే తెలీదా నీకు? పెళ్లి చూపుల్లో నువ్వు చూపించావే వినయం, అదే శాంపిల్ అంటే. వస్తుంది నాకు. శాంతం 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 శాంతం. వద్దు వద్దు వద్దు, శాంతం శాంతం. రాత్రల్లా ఆలోచించానండి. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? అందరిలాగా మనం ఎందుకు పొదుపు చేయలేకపోతున్నాము? కారణం ఏంటి? నేను ఖర్చు పెట్టినంత వేగంగా మీరు సంపాదించలేకపోతున్నారుగా, అందుకని. ఎందుకు సరిపోతాయి? వచ్చిన డబ్బులన్నీ నీ చీరలకి, నీ నగలకి, ఇటుకే సరిపోతున్నాయి. నీ అలంకారానికి సరిపోతుంది, నీ బ్యూటీ పార్లర్ తిరుగులకి సరిపోతున్నాయి. ఈ విషయం విన్నావా?
ఏంటి? ఏమీ లేదు మా మగవాళ్ళందరూ రోజుకి 2000 పదాలు మాట్లాడుతుంటే మీ ఆడవాళ్ళు రోజుకి 4000 పదాలు మాట్లాడుతున్నారంట. ఆ, మీకు ఒకసారి చెప్తేనే అర్థం అవదు, మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఏ? మీకు ఒక్కసారి చెప్పంగానే అర్థమైంది కదా, మీకు చాలా గ్రేట్ అండి అసలు. ఓహో, అదా. సరే సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే సరే. అయ్యా, ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా, ఐటమ్స్ అన్ని బాగున్నాయి కదే. ఏంటి అన్ని బాగుందా? ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఒకటే కడుపులో మంటగా ఉందండి. ఎంచుకోడదు, మీ వదిలి మెంటంగా నగలేసుకుని నడుము మంటాన్ని పెట్టుకుని వచ్చిందిగా. కడుపులో మంట వస్తుంది, బాగా వస్తుంది మీకు మంట. ఎందుకు రాదు, వస్తుంది, మంటగానే ఉంటది. మీ ఆడవాళ్ళకున్న బుద్ధి కదే, ఎవరన్నా మీకంటే అందంగా కనపడినా, మీకంటే ఎక్కువ నగలేసుకొచ్చినా వారలేదుగా. మీకున్న బుద్ధి అది, సహజంగా మీకు పుట్టిందే అది. నిజంగానండి, నాకు నిజంగానే కడుపులో మంటగా ఉంది. మరి వదినగా వేసుకొచ్చారు ఈ నెక్లెస్, అది చాలా బాగుంది కదండి. అది నా మెడకు అనుకోండి ఇంకా బాగుంది. చెప్పు చెప్పు. అమ్మో, ఎప్పుడు ఇంతే ఈయన. ఈ నెక్లెస్ ఎంత బాగుంది, అసలు నా మెడకి ఎంత బాగుంది. రూపాయలు ఉంటాయి, ఎందుకు? టీ తాగి రావాలి. మెడ్రాస్ కాఫీ పెట్టారు కదా, వెళ్ళి తాగొస్తా, బాగుంటుంది అక్కడ. చిల్లర లేదు. సరే తీసుకోండి. ఓకే. నన్ను ఎందుకండి చిల్లర అడిగింది? టీ తాగడానికి. అదే ఎంత ఉంది మీ దగ్గర? నా దగ్గర 500 నోట్లు, 500 నోట్లు ఉన్నాయి. అవునా, ఏవి? అయ్యో, సరేనండి, చీర కొనుక్కుంటా అంటే. ఆ? మీరు అడిగినప్పుడు నేను ఇవ్వలేదా? మీరు అడిగినప్పుడు నేను ఇచ్చాను కదా, లేకపోతే నా దగ్గర తీసుకుంటారు. ఏమ్మా శారదా? అన్నయ్య బాగున్నారా? బాగున్నామా, రా కూర్చో. ఏంటి కవర్లు? ఏం చేస్తున్నారా? బాగున్నారా? మెత్తయ్య, మీ మామయ్య అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారా? పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నారా? చక్కగా బాగా చదవమని చెప్పేవాడిని. గంతులు వేస్తాడు, అల్లరి చేస్తాడు బాగా. అల్లరి చేస్తే చూస్తాడు, బాగా చదువుతాడు. అమ్మాయి కూడా బాగా చదువుతుంది. ఓకేమ్మా. ఏంటి ఇంకా కవర్లు? ఏరా పాపను మరి కాలేజీలో జాయిన్ చేశారా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నయ్య, 10th లో విజయవాడ లాస్ట్ లో జాయిన్ చేశాను. ఓకే, వెరీ గుడ్. ఏ కాలేజీ? నారాయణ. నారాయణ. ఓకే, వెరీ గుడ్. బాగుంటుంది, స్టడీ బాగుంటుందిలే. బాగా చదవమని చెప్పు, నేను కూడా ఫోన్ చేస్తాలే. సరే ఒకసారి చేస్తా ఉండండి. మాట్లాడతాలే దాని వాళ్ళు. ఏమ్మా శారదా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏంటి బావగారు ఏమన్నా అన్నారేంటి? అదేం లేదు అన్నయ్య, మా వారు పుట్టినరోజు వస్తుంది కదా. ఓ కరెక్టే, నువ్వు మర్చిపోయా, పుట్టినరోజు ఉంది కదా. గ్లాస్ లైట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంత అమౌంట్ అయితే కుదిరింది, కొంచెం మనీ కావాలన్నయ్య. ఎందుకురా దానికి సందేహిస్తావు? ఎంత కావాలి? 50,000 కావాలన్నయ్య. 50ఏనా? రేపు తీసుకుందులే, దానికి ఎందుకు అంత బాధపడతావు? నా దగ్గర అడిగి తీసుకుంటా, నీకెందుకురా మొహమాటం? సరే సరే ఇద్దాంలే. ఓకే అన్నయ్య, ఏంట్రా? చిన్న మాట చెప్పు. ఇది తెలియనీకండి, సర్ప్రైజ్ ఇద్దాం. బాగారికా? తెలియకుండా బ్రాస్లైట్ ఇచ్చేద్దాం. ఓకే, వెరీ గుడ్, బాగుందిరా ఇది, నాకు కూడా సంతోషంగా. ఓకే అమ్మా శారదా, అన్నయ్య మరే ఈ విషయం మీ వదిన దగ్గర కూడా అనుభవం.
నేను డబ్బులు ఇస్తున్నాను బ్రాస్లైట్ కానీ చెప్పకు. ఆమెను కూడా సర్ప్రైజ్లోనే ఉంచుదాం మనం. ఓకే. ఆమె దగ్గర కూడా అనొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా 10 మందిలో గర్వంగానే కనపడాలి. నాకు నా చెల్లెలంటే అందరిలో కూడా ఒక గొప్ప వ్యక్తిలాగా కనిపించాలి. అది నా కోరిక. అంతేనమ్మా? మీ వదిలిపెట్టి చెప్పాకే ఈ విషయం మన ఇద్దరిలోనే ఉండాలి. అరే ఒక మాట, నాకంటే కూడా మీ వదిలికి మీరంటే చాలా ఇష్టం రా. ఎంత బాగా చూస్తుందో నీకు తెలుసు కదా వచ్చినప్పుడు. ఏంటి అన్న చెల్లి గూడు పుటాన్ని చేస్తున్నారు? ఎవరి మీద ఇద్దానికి? పాకిస్తాన్ మీదే. నువ్వు కూడా వెళ్దాం. అవును, అదే తక్కువైంది. అమ్మ శారద బాగున్నావా? బాగున్నాను వదిన. మంచినీళ్ళు తాగుతావా? వద్దు వదిన, ఈ రోజు హాఫ్ డే కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అవునా? రాణి ఏది మంచినీళ్ళు ఏమైనా తాగుతావంటావేంటి? మా చెల్లి వస్తే వెళ్ళు వెళ్ళు టీ పెట్టిరా. మీకే కదా చెల్లెలు ఉంది, తీసుకొస్తా ఆగు. ఇగో టీ తీసుకోండి. ఇప్పుడు రాణి అంటే రాణినే, రాణి అంటే రాణినే, ఇప్పుడు రాణి. అంతేలే, పెడితేనేమో రాణి, పెట్టకపోతేనే స్వప్న. హలో శారదా అమ్మా, ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? రేపు నీ పుట్టినరోజుగా ఒకసారి రేపు ఆఫీస్కి వెళ్తే ఇట్రమ్మా, ఇటు రండి ఒకసారి వచ్చి వెళ్తే. మొన్న ఏదో అన్నావు కదా, ఏదో మాట్లాడుకుందాం మనం. వచ్చే వెళ్ళండి. ఓకేనా? అంత బాగున్నారుగా? బావగారిని అందరిని అడిగాని చెప్పు. ఓకే అమ్మా, ఉంటా. అమ్మా శారదా కూర్చో. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రాణి వస్తున్నా. రాణి రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఇదో టీ తీసుకో. మీరు తీసుకొని పెట్టండి మీ చెల్లికి. లేకండి. ముందు లేసి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. మీరు మాట్లాడుకుంటా ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అమ్మా శారదా ఏంటి గౌరవ వస్తానండ్రా. సరే అండి. రాణి రాణి ఇరా. ఏంటండి? ఇక్కడ డబ్బులు పెట్టండి, ఏమయ్యాయి? ఆ డబ్బులు నేనే తీసుకున్నానండి. మీరు నా కోసమే ఇక బంగారం కొనుక్కోమని పెట్టారు. అది మొన్న చెప్పా కదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నక్లీస్ సంగతి, అందుకని నా కోసమే పెట్టారనుకొని నేను తీసుకుని బంగారం చేపించేసేసుకున్నా కదా. థ్యాంక్స్ అండి. అసలు ఏంటి ఆ డబ్బులు మీ చెల్లికి ఇద్దాం అనుకుంటున్నారా ఏంటి? లేదులే, ఒక 5,000 ఇద్దాం అనుకున్నాను. బంగారం కొనేసాను అంటున్నావుగా, ఏం చేస్తాం?
అమ్మా శారదా, ఇదిగో ఈ 2000 తీసుకుని చీర కొనుక్కోరా. సరే అన్నయ్య, వెళ్ళొస్తాను. సరే అమ్మా. హలో శారదా. హలో అన్నయ్య. అమ్మా, డబ్బులు, శాలరీ డబ్బులు ఆ పెద్ద అబ్బాయి ఫీజు కట్టానమ్మా. చెప్పు. నేను నీకు మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేస్తాను. బావగారు దీనికి బావగారు పుట్టినరోజు 4 రోజులే ఉందన్నయ్య. ఓ 4 రోజులు ఉందా? అటైతే ఈ లోపే అడ్జస్ట్ చేస్తాలేమ్మా. సరే అన్న. వాడికి పంపించాను శాలరీ అమౌంట్, మళ్ళీ నీకు ఇస్తాను. తర్వాత కంగారు పడవగా, సరే అన్న. నేను టయానికి అందిస్తాలే. ఓకేనా? సరే అన్న. ఓకే అమ్మా, అలాగే. హలో శారదా. హలో అన్నయ్య. రామ్మా, డబ్బులు తీసుకెళ్తాను రా. సరే అన్నయ్య. ఇవాళ రా. కూర్చోమ్మా శారదా, సరే అన్నయ్య. ఇప్పుడే వస్తాను. వచ్చిందా రాని చెప్తా. ఏంటి మీ చెల్లి వచ్చింది? ఏంటి అసలు మీ వ్యవహారం ఏంటి? ఏంటి 50,000 అప్పుగా అడిగింది. ఎందుకు ఇవ్వాలి? మా బావకి ఏదో బ్రాస్లెట్ చేస్తుందట, అందుకని అప్పుగా అడిగింది. ఇద్దామని తీస్తాను. అవును, ఇల్లు మొత్తం కూడా రాసిచ్చేసేయండి మీ చెల్లికి. ఇంకా మేమెందుకుంటాం? నా ఇష్టమే, రాస్తాను. అయితే నేను నా పిల్లలు పుట్టింటికి పోతాంలే. నా నువ్వు మీ రూపాయి చెల్లి నా ఇష్టం, ఊరేనండి. నా ఇష్టం, రాస్తాను. ఏంటి నీకు అంత ఇది? మొన్న వచ్చింది తగుదరమ్మా అంట, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎవరు ఆస్తి తయారుగా ఉందనేంటి? ఏం మాట్లాడుతున్నావు? నా ఇష్టం, నా రూపాయి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. నువ్వు మాట్లాడద్దు. అంటే నాకేం హక్కు లేదా? నేనేమవుతాను ఈ ఇంటికి? ఈ ఇల్లు ఎవరిది? ప్రతి దానికి నీ చెల్లిని ఎరగేసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఇంకా పద్దాకు వస్తా ఉండిద్ది, తీసుకెళ్తా ఉండిద్ది. ఇంకా మేమెందుకు, నా పిల్లలు ఎందుకు? భలే చేశారే. నేనేమో అనుకున్నా, అన్నా చెల్లెలు కలిసి ఇద్దరు కలిసి గూడుపటాన్ని చేశారు. అమ్మో అమ్మో, ఎంత చేశారు మోసం. ఏం ఎరగనట్టుగా నంగనాసినాక ఆవు మహా తల్లి నువ్వు ఇద్దరు కలిసి నా కొంప కొల్లేరు చేస్తున్నారు. అరవబాగవే, అది ఇంటి బాధపడుతుంది. బయట ఉంది అక్కడ కూర్చుని. ఏమాట్లాడుతున్నావు? అరవా. ఇక్కడ సొమ్మేద తయారుగా ఉందని ఒక్కసారి చెప్తే బుద్ధి జ్ఞానం ఉండాలి. చెప్పినోడికి సిగ్గు లేదు, తీసుకునేవాడికి అస్సలు సిగ్గు లేదు. ఏం మాట్లాడతాను? నోర్మి. ఏం మాట్లాడేది? ఒక్కసారి చెప్తే బుద్ధి జ్ఞానం ఉండాలి. వదిన క్షమించండి, నా మూలాన మీరు తిట్టుకోవద్దు. బయట అడగలేదు కాదు, అన్నయ్య అని అడిగాను. క్షమించండి వదిన, క్షమించండి అన్నయ్య. నా వల్ల మీరు గొడవలు పడద్దు. మీ ఇంటికి రాను నేను. అమ్మా శారదా, శారదా అమ్మా. అమ్మా రమ్మ తల్లి, రమ్మ తల్లి, కూర్చో కూర్చో, కూర్చో. అన్నయ్య వదిన మాట్లాడకండి, ఆయన వచ్చారు. కూరుకోబే, నువ్వు కూడా అరవా, కూర్చో. అసలు రిలేషన్ పాడైద్ది. రండి. రండి బావగారు, కూర్చోండి. ఏంటి శారదా, ఉంటో బాగాలేదంట? ఎవరు చెప్పారు బావగారు? చెల్లి ఫోన్ చేసి చెప్పింది బావగారు నాకు. రాణి, రాణి ఏనాడ్రా? ఏంటి చెప్పండి. ఏంటి ఇవన్నీ ఏంటి? అన్నా చెల్లెలు ఇద్దరేనా? మీరేనా సర్ప్రైజ్ ప్లాన్ చేసేది? నేనే అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నీ సర్ప్రైజ్ అలాగండి. ఏంటి అవన్నీ? ఏంటి? అన్నయ్య పుట్టినరోజు కదా, ఆ, అందుకని నేనే రమ్మని చెప్పాను. అందరం కలిసి ఇక్కడే చేసుకుందామని చెప్పాను. హలో చెప్పమ్మా. అన్నయ్య గారు ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నానమ్మా. అవునా, శారదాకి బాగాలేదండి, ఇంటికి వచ్చింది. అవునమ్మా. మీరు ఒకసారి ఇంటికి రండి. అందులో రేపు కూడా మీ పుట్టినరోజే కదా, అందరం కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం. రండి, బయలుదేరి. ఇంకా సరేనమ్మా, నేను లీవ్ పెట్టుకుని వస్తానమ్మా. సరేనన్నయ్య, ఉంటాను. సరేనమ్మా. సరే.
ఏంటి రాణి, ఏంటి బంగారం కనిపిస్తుందండి? అవును బంగారమేను. మీరు అనుకుంటున్నారు కదా అన్నా చెల్లెలు ఇద్దరు 50 ఏళ్ళు నీకు అంటే నాకు తెలియకుండా మీ చెల్లికి 50 ఏళ్ళు ఇద్దామని ప్లాన్ చేశారు కదా, అందుకే మీకే తెలియకుండా నేనే సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అన్నయ్య గారికి బ్రాస్లెట్ పెట్టిపోయింది. ఇప్పటికప్పుడు చూసుకుంటా ఉంటే శుభ్రంగా ఉంది. బాగా దుమ్ము పట్టినట్టుంది. తెల్లగా ఉంది ఇక్కడ, నీటి కట్టుగా ఉంది. డబ్బులు కట్ట ఎక్కడ ఎందుకు ఉంది అంటే నాకు తెలియకుండా వాళ్ళ అన్నా చెల్లి ఇద్దరు కలిసి చెల్లికి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడా? ఈ డబ్బులు అందుకనే దొంగచాటుగా నాకు తెలియకుండా దీంట్లో దాచినట్టున్నా. రాణి వచ్చినాక చెప్తా ఈ పని. చూసావమ్మా ఈ వదిన? అవునన్నయ్య, మా వదిన బంగారం. మీరు ఇద్దరు ఒకటేనమ్మా ఎప్పుడైనా. అవునులే, అంతే నా అన్నా చెల్లి మీకే లేనిది మా అన్నా చెల్లెలకు మాది మేము చూపించుకుంటాము, అంతే కదా అన్నయ్య? అవునమ్మా. ఇదిగోనండి, మనం డబ్బులు ఇవ్వటం ఏంటండి, మన చేతులతో మనం చేపించి ఇవ్వాలి ఆడపిల్లకి, అంతేగాని డబ్బులు ఇస్తే కాదు. బంగారం చేపించేవాడి మీ చేతులతో మీ చెల్లికి ఇవ్వండి, అది బాగుంటుంది. కానీ నిజంగా నీ మనసు బంగారమే. అందరూ నీలాగా ఉంటే అర్థం చేసుకునే దాంట్లో ఉంటదిలేండి. సంసారాలు ఎంత బాగుంటాయో అందరూ నీలాగా ఉంటాయి. మంచిదే కానీ మీ చేతులతో మీ చెల్లికి ఇవ్వండి. తల్లి, బంగారు తల్లి చేస్తారా? తీసుకురా మీ వదిన. మన అందరిని ఆశ్చర్యపరిచింది రా మీ వదిన. లేదు కదన్నయ్య వదిన? నీ చేతులతో మీ ఆయనకి అలంకరించమ్మా. మీ ఆయనకి పెట్టమ్మా, అందరం ఆనందపడతాం. బావగారు హ్యాపీనా? హ్యాపీ బావగారు, ఆహా, చాలా హ్యాపీ. మా చెల్లి మీకోసం. బావగారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ముందుగా స్వీట్ తీసుకోండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ బావగారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యు అన్నయ్య. థ్యాంక్ యూ రా. మా చెల్లెమ్మకు కూడా స్వీట్ తీసుకోరా. గాడ్ బ్లెస్ యూ.